ఈ రోజు బుద్దారం తండా నుంచి రాజారంపేట రోడ్డు వరకు 1.6 కిలోమీటర్లు 200 లక్షల రూపాయలతో ఇప్పుడే రోడ్డు శంకుస్థాపన చేసుకున్నాం. బుద్దారం నుండి రాజారాంపేట వరకు బీటీ రోడ్డు టెండర్ దశలో ఉంది. 197 లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ చేసుకున్నాం. ఇప్పుడు శాంక్షన్ చేసింది 200 లక్షలు. ఈ ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఒక బుద్దారం గ్రామమే కాదు, ఒక రాజారామరావు గ్రామమే కాదు, ఈ యొక్క నేలకొండపల్లి మండలమే కాదు, పాలేరు నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లో కూడా దేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఉంది. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఆడబిడ్డల ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. రేషన్ కార్డులు 10 సంవత్సరాల్లో ఇవ్వకపోతే కొత్త రేషన్ కార్డులు అందరికీ ఇచ్చాం. పెద్దోళ్లు తినే సన్న బియ్యం పువ్వు పేదంటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యాన్ని ఇచ్చాం. అదే రకంగా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. 10 సంవత్సరాలలో పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం ఆనాటి దొరకలేకపోతే ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. రెండో విడత ఈ వారం రోజుల్లోనే మళ్లీ రెండో విడత ఇస్తున్నాం. మూడో విడత ఇస్తాం, 4గో విడత ఇస్తాం. కాబట్టి ఆడబిడ్డలు ఎవ్వరూ కూడా గురవయ్య గారిని నాకు ఇల్లు ఇవ్వద్దని నిందలు మోపొద్దు. ఇచ్చే బాధ్యత నాదే. అంతేకాదు రైతును రాజును చేస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే 25 లక్షల మంది రైతన్నలకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. వరేస్తే ఉరేనని ఆనాటి ప్రభుత్వ పెద్దలు చెప్తే వరేసిన రైతన్నకి సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాలకి 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం. రైతు భరోసా ద్వారా ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తున్నాం. ఇలా రైతుని రాజును చేస్తున్నాం. నిరుద్యోగ యువతకి ప్రభుత్వం వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లోనే 72,000 ఉద్యోగాలు ఇచ్చాం. మళ్లీ నోటిఫికేషన్లు రాబోయే వారం 10 రోజుల్లో పెద్ద ఎత్తున పిలవబోతున్నాం. ఇలా అభివృద్ధిని సంక్షేమాన్ని 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటేశ్వరులు చేసే దాంట్లో భాగంగా ఈ గడిచిన 2.5 సంవత్సరాల్లో 63,000 కోట్ల రూపాయలు 0 వడ్డీకి ఆడబిడ్డలకి రుణాలు ఇప్పించాం. ఇలా అనేక కార్యక్రమాలు పేదవాళ్లకి ఈనాటి ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఈ 2.5 సంవత్సరాలు చేసిన కార్యక్రమాలే కాదు, రాబోయే 2.5 సంవత్సరాలు ఎన్నికల లోపే అద్భుతంగా చెప్పిన ప్రతి మాటని నా పేదింటి ఇంటికి గుమ్మానికి పంపిస్తామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.